Welcome to Burning Point. మేడి పండు చూడ మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు. వేమన శతకంలోని ఈ పద్యం తెలుగు వారందరికీ బాగా తెలిసిందే. సరిగ్గా ఇదే పద్యంలోని భావాన్ని ఇప్పుడు గుర్తుకు తెస్తున్నాయి. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో ప్రస్తుతం బయటపడుతున్న లుకలుకలు. అదో ప్రపంచ అద్భుత ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం కలతప్పింది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పోస్టు మార్టం మొదలుపెట్టింది. మొదటి నుంచి వివాదాల కేంద్రంగా కొనసాగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ చివరకు ఇద్దరు ఈఎన్సీలపై వేటుకు దారితీసింది. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదో హాట్ టాపిక్ గా ప్రచారంలో చోటు చేసుకుంది. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్లు నిజంగా అద్భుత ప్రాజెక్టేనా? బీఆర్ఎస్ నాయకత్వం ప్రచారం చేసినట్లు 1 కోటి ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ నీళ్లిచ్చిందా? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందా? అద్భుతమైన ప్రాజెక్ట్ అంతలోనే ఎందుకు కుంగిపోయినట్లు? మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక ఏం చెప్తోంది? మొదటి నుంచి కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై పోస్ట్ మార్టం మొదలుపెట్టిందా? నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందా? ఇద్దరు ఈఎన్సీలపై వేటు వేసిన కాంగ్రెస్ సర్కార్ ఏమి తేల్చబోతోంది? నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలతో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన నాయకుడు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ కొత్త రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టుగా చెప్పుకోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందులో భారీగా అవినీతి జరిగిందని పోస్టు మార్టం మొదలుపెట్టింది. మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్చలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పోస్టు మార్టంలో ఏం తేలింది? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాలని ఆదేశించిన ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం ఈ వివరాలను వెల్లడించింది. అనంతరం వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ, కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడం, సాగునీటి రంగంపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు ఇద్దరు ఈఎన్సీలను తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఈఎన్సీలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కృష్ణా జలాల వివాదంపై విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఈఎన్సీ మురళీధర్ పేరును కూడా ప్రస్తావించారు. అసెంబ్లీలో కాళేశ్వరం, కృష్ణా జలాల అంశం ప్రధాన చర్చనీయాంశం కానున్న నేపథ్యంలో ఇద్దరిని తొలగించడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా 2013లో పదవీ విరమణ చేసిన మురళీధర్ సర్వీస్ను అప్పటి ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా దశాబ్ద కాలానికి పైగా మురళీధర్ సర్వీస్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వీస్ పొడిగింపులో ఉన్న వారి వివరాలను కోరినప్పటికీ ఎవరినీ సర్వీస్ నుంచి తొలగించలేదు. మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్గా కొత్త ప్రభుత్వంలోనూ సమీక్షల్లో, ఇతర అంశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సాంకేతికంగా ఎక్కువ అనుభవం ఉన్న ఆయన సర్వీస్ను మరింత కాలం కొనసాగించవచ్చనే ప్రచారం కూడా జరిగింది. బడ్జెట్, అసెంబ్లీలో ప్రవేశపెట్టే శ్వేతపత్రం తయారీలో నిమగ్నమై ఉన్న మురళీధర్ బుధవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. ఆ సమయంలోనే రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇక కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ గా పదవీ విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లును గత ప్రభుత్వం పొడిగించింది. 3 ఏళ్లుగా ఆయన సర్వీస్ పొడిగింపులో ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, ఫియర్స్ దెబ్బతిండంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ బ్యారేజ్ నిర్మాణంలో అనేక లోపాలను ఎత్తిచూపింది. కాంట్రాక్టర్కు ఈఎన్సీ పూర్తి అనుకూలంగా వ్యవహరించినట్లు పేర్కొనడంతో పాటు ఆయనపై చర్చకు సూచించినట్లు తెలిసింది. వచ్చే మార్చి వరకు ఆయన సర్వీస్ ఉంది. బ్యారేజ్ల గురించి చర్చించేందుకు సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు వెళ్లిన ఆయన 2 రోజులుగా పూణేలోనే ఉన్నారు. ఆయన్ను సర్వీస్ నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ పూర్తిస్థాయి దర్యాప్తు నివేదికలో ఆయనపై మరిన్ని చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో మరో 11 మంది పదవీ విరమణ చేసిన వారున్నారు. ఈ విషయమై స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే కుంగిందని విమర్శించారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే త్వరలోనే అది పూర్తిగా కూలిపోనుందనే విషయం విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు ఆయన చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కూడా ప్రమాదంలోనే ఉన్నాయని విజిలెన్స్ తన విచారణ నివేదికలో పేర్కొన్నదన్నారు. విజిలెన్స్ విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరిందన్న మంత్రి ఉత్తమ్, మేడిగడ్డ కూలితే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మరోవైపు కృష్ణా నదిపై ఉన్న అవుట్లెట్లను కేంద్రానికి అప్పగించే విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నీటిపారుదల శాఖలో కీలకమైన ఇంజనీరింగ్ చీఫ్ పదవికి కొత్తగా ఎవరిని నియమిస్తారనే అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం 4 ఈఎన్సీలు ఉన్నారు. పరిపాలనా విభాగానికి అనిల్ కుమార్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు నాగేంద్రరావు, కాళేశ్వరం ప్రాజెక్టుకు హరిరాం, కరీంనగర్ ప్రాజెక్టులకు శంకర్ ఉన్నారు. ఈ 4 అనిల్ కుమార్ సీనియర్ అయినందున ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన వెంకటేశ్వర్లు స్థానంలో అదనపు బాధ్యతలకు ప్రతిపాదనలను పంపాలని ఈఎన్సీ అనిల్ కుమార్ కు కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఈఎన్సీ పదోన్నతి కోసం ఎదురుచూస్తోండ జి. శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా వెంకటేశ్వర్లు స్థానంలో పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ కుంగిపోయింది. సొంత ఖర్చుతో దాదాపు పునరుద్ధరణ పనులు చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్&టీ అప్పట్లో ప్రకటించింది. నేషనల్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించి డిజైన్, నిర్మాణ, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే కుంగినట్లు నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం బ్యారేజ్ పనులన్నీ పూర్తి కాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ పలుసార్లు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎల్&టీ సంస్థ మాట మార్చింది. బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసినట్లు కొత్త మెలిక పెట్టి ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. దీంతో బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై విచారణ జరుపుతోన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్ల వివరాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో అనధికారికంగా ఇచ్చినట్లు గుర్తించిన విజిలెన్స్ ఏ పని ఎవరు చేశారు, ఆ పని చేయడంలో వారికి ఉన్న అనుభవం ఏమిటి అనే అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పియర్స్ దెబ్బతిండంపై ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదికను విజిలెన్స్ ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదికపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ మరిన్ని వివరాలు సేకరిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో సబ్ కాంట్రాక్ట్ నిబంధనను తొలగించారు. మొత్తం పనిని ఎవరైతే దక్కించుకున్నారో ఆ కాంట్రాక్టర్ మాత్రమే పనిచేయాలి. అవసరమైతే పరికరాలు, మెటీరియల్ సరఫరాను ఇతరులకు అప్పగించడానికి మాత్రం అవకాశం ఉంటుంది. సిమెంట్, మెటల్, యంత్రాలు సమకూర్చడం వంటివి ఇతరులతో చేయించుకోవచ్చు. అయితే
పలు పనులను అనధికారికంగా సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు గుర్తించిన విజిలెన్స్ ఆ వివరాలు సేకరిస్తోంది. బ్యారేజ్ ఎడమ, కుడిగట్టు పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు సమాచారం. ప్రధాన బ్యారేజ్లో కూడా కొన్ని పనులను ఇతర కాంట్రాక్టర్లకు ఇచ్చినట్లు వచ్చిన సమాచారంపై కూడా ఆరా తీస్తున్నారు. పని దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ అనధికారిక సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులను కూడా విజిలెన్స్ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. ఒక్కో బ్యారేజ్లో 10-15 మంది వరకు ఇలా పనులు చేసినట్లు గుర్తించిన విజిలెన్స్ వారు ఎవరు, వారికి ఉన్న అర్హతలేంటి, గతంలో ఎప్పుడైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పనులు చేసిన అనుభవం ఉందా అనే అంశాలన్నింటినీ లోతుగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అనుభవం లేని వారికి కొందరు నాయకుల అనుచరులకు కూడా పనులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డిజైన్ లోపాలు, పనుల్లో నాణ్యత, నిర్వహణ సరిగ్గా లేకపోవడం తదితర అంశాలు బ్యారేజ్ కుంగడానికి ప్రధాన కారణంగా ప్రాథమిక నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2019లో బ్యారేజ్ ప్రారంభమైన కొన్ని నెలలకే దెబ్బతిందని, తర్వాత నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో క్రమంగా తీవ్రంగా కుంగిందని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మేడిపండు చందంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెలంగాణలో 1 కోటి ఎకరాలను మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నాయకులు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేసిన కేసీఆర్ సర్కార్ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ప్రాజెక్టు డిజైన్ మార్చినట్లు చెప్పారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు చేయించారు. మొదటి నుంచి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చిన కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టింది, ఎంతవరకు విజయం సాధించింది? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడిందా, భారంగా తయారైందా? కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై చేపట్టారు. ఈ ప్రాజెక్టు క్రింద 45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది. 2016 మే 2న దీనికి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవానికి ఒకటి కాదు, ఇది కొన్ని బ్యారేజ్లు, పంప్ హౌజ్లు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదే. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గోదావరి నది నుంచి 90 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున మొత్తం 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. దాదాపు 80,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద సర్జికల్ పూల్, భూగర్భంలోనే నీటి పంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజ్లు నిర్మించారు. దీనికోసం మొత్తంగా 80,000 ఎకరాల భూసేకరణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు 134.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు స్థిరీకరణ కోసం మరో 34.5 టీఎంసీల నీటిని కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక కాళేశ్వరం నుంచి హైదరాబాద్ తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామాల తాగునీటి కోసం మరో 10 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీల నీటిని అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టులో 3 బ్యారేజ్లను, 15 రిజర్వాయర్లను, 20 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1,531 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన డిస్ట్రిబ్యూషన్ కాలువలు చేపట్టారు. 203 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం కూడా ఎంచుకున్నారు.
82 పంప్ హౌజ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అందుకోసం విద్యుత్ వినియోగం కూడా భారీగానే ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణలో గోదావరి నీటిని కాలువల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. దీంతో గోదావరి నది నుంచి 90 రోజుల పాటు రోజు 2 టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం కోసం కాళేశ్వరం పథకం రూపొందించింది కేసీఆర్ సర్కార్. ప్రాజెక్టును మొత్తం 12 బ్లాకులుగా విభజించారు. ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ 2019 జూన్ 21న ప్రారంభమైంది. అదేవిధంగా మరుసటి రోజు అన్నారం బ్యారేజ్ ప్రారంభించిన ప్రభుత్వం నెల రోజుల తర్వాత సుందిళ్ల బ్యారేజ్ ప్రారంభించింది. ఈ 3 బ్యారేజ్లు కూడా ఎత్తిపోతల పథకాలే. ఇక ఎల్లంపల్లి నుంచి మేడారం జలాశయానికి నీటిని మళ్లించే సొరంగ మార్గం అదే ఏడాది ఆగస్టు 5న ప్రారంభించారు. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని మళ్లించే ప్రాజెక్ట్ ఆగస్టు 11న ప్రారంభమైంది. ఇక 2020లో సిద్దిపేట సమీపంలోని అనంతసాగర్, రంగనాయక సాగర్ల నుంచి నిర్మించిన అప్రోచ్ కాలువలను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మార్కూర్ గ్రామం వద్ద కొండపోచమ్మ జలాశయానికి సంబంధించి మార్కూర్ పంప్ హౌజ్ను అప్పటి సీఎం కేసీఆర్ 2020 మే 29న ప్రారంభించారు. ఇదంతా ఒక లెక్క. కానీ కొన్ని వందల గ్యాలన్ల నీటిని గోదావరి నది నుండి కాలువల నుండి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైప్లు అవసరం అవుతాయి. కాళేశ్వరంలో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 96 పంపులు, మోటార్లను 4680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎంఈఐఎల్తో పాటు ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు, బీహెచ్ఈఎల్, ఆండ్రిడ్జ్, జేఎల్ఎం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రీవ్స్, వెగ్ లాంటి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. కాళేశ్వరంలో వాడే అతిపెద్ద పైప్ల సామర్థ్యం 139 మెగావాట్లు. ఈ పంప్లకు కరెంట్ సరఫరా చేయడానికి 400/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించారు. అయితే ఇంత భారీ ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తెల్ల ఏనుగు లాంటిదని మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, తెలంగాణవాదులు, నిపుణులు విమర్శిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదనేది విమర్శకుల వాదన. నీటిని ఎత్తిపోసేందుకు వినియోగిస్తోన్న విద్యుత్ ఖర్చుతో పండించే పంటను లెక్కిస్తే విద్యుత్ ఖర్చే అధికంగా ఉంటుందని మేధావులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారు. 1 ఎకరా పొలానికి నీళ్లందించాలంటే అందుకయ్యే ఖర్చు ఎకరా పొలంలో పండిన పంటను విక్రయించగా వచ్చే డబ్బు కంటే ఎక్కువని లెక్కలతో సహా చెబుతూ వచ్చారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మేధావులు, నిపుణుల హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇక ప్రతిపక్షాల విమర్శలనైతే ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చడాన్ని కూడా అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలను తిప్పుకొట్టిన అధికార బీఆర్ఎస్ నీటి లభ్యత ఎక్కువ కాలం లభించే చోట ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ నది దిగువ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి కాలువల ద్వారా నీటిని అదే నది ఎగువ భాగానికి తోడిపోసే వింతైన ప్రాజెక్టు ఇదొక్కటేనని విమర్శకులు ఎంత చెప్పినప్పటికీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక నీటిని తోడేందుకు అయ్యే ఖర్చును పక్కన పెడితే బ్యారేజ్ నిర్మాణాల్లో కనీస ప్రమాణాలు పాటించకపోవడం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నాయని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడినట్లు మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలోనూ ప్రకటించారు. తీరా ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కాంగ్రెస్ వాదనకు మరింత బలం చేకూరినట్లు చేసింది. ఎట్టకేలకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని వదిలిపెట్టడం లేదు. ఇటీవలే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు కుంగుబాటుపై విచారణ జరిపిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనిపై విచారణకు నియమించిన విజిలెన్స్ కమిటీ ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందజేయడంతో ఇక ప్రభుత్వం చేతికి ఆయుధం లభించినట్లయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు డిజైన్ రెండూ మారిపోయాయి. అయితే ప్రతిష్టాత్మకం అనే నినాదం మాత్రం మారలేదు. తాము మరింత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తోంది. అయితే ఇక్కడ సందేహం తలెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపడమే ధ్యేయంగా విచారణ చేపడుతోందా, లేక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా తుది రూపం ఇస్తుందా? బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందుగా విజిలెన్స్ విచారణ నివేదిక ప్రభుత్వం చేతికి రావడంతో అసెంబ్లీలో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య వాదోపవాదనలు తప్పవా? మరింత కాలం ప్రాజెక్టుల చర్చ సాగనుందా? ఉమ్మడి రాష్ట్రంలో తనకు సెంటిమెంట్ గా భావించే చేవెళ్ల పేరుతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన డిజైన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం మార్పు చేసింది. ఇప్పుడు జరిగిన తాజా ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి ప్రాజెక్టు డిజైన్ మారుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విజిలెన్స్ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందించినట్లు చెప్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ప్రాజెక్టు మార్చే దిశగా కనిపిస్తున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిరుపయోగ ప్రాజెక్ట్ అని మొదటి నుంచి విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంతాను కొనసాగిస్తున్నట్లు మంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని ఇతర బ్యారేజీల నిర్మాణంలోనూ నాణ్యతా ప్రమాణాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏ ఒక్క ఎకరానికి కొత్తగా సాగునీరు రాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించి డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణం చేపట్టకుంటే సాగునీరు పంట పొలాలకు ఏ విధంగా అందుతుందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. మేడిగడ్డ కుంగిన సమయంలో కేంద్ర జలశక్తి సంఘం అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతోనూ సమావేశమయ్యారు. ప్రాజెక్టు కుంగిన సమయంలో పునర్నిర్మాణ పనుల బాధ్యత తమదే అని చెప్పిన ఎల్ఎంటీ అనంతరం ప్రభుత్వం మారగానే ఎందుకు మాట మార్చిందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన కాళేశ్వరంతో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మాత్రమే సాగునీరు అందుతుందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టు కుంగిపోవడంతో కేసీఆర్ పార్టీపై పోరాటం చేసేందుకు పెద్ద ఆయుధం లభించినట్లయింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రస్తావించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు మళ్లిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయినట్లు గత ప్రభుత్వం ప్రకటించిందని, ఇంకా గోదావరి నీటిని ఎలా తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ జలమండలి పరిధిలోని పౌర సేవలపై ఆయన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. హైదరాబాద్ నీటిని నగరానికే వాడాలని, రాజధానికి వచ్చే నీటిని మధ్యలో 40 ఎన్జీడీలకు దారి మళ్లించడం సరికాదని, దీనిపై వెంటనే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. వాస్తవానికి గోదావరి నుంచి నిత్యం నగరానికి 172 ఎంజీడీలను తరలిస్తుండగా అందులో 40 ఎంజీడీల వరకు గజ్వేల్, సిద్దిపేటకు కేటాయిస్తున్నారు. ఈ నీటి తరలింపునకు అయ్యే విద్యుత్ ఛార్జీల భారాన్ని జలమండలి భరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల్లో నీటి సమస్యను వేగంగా పరిష్కరించి గోదావరి జలాలను 100% హైదరాబాద్ కు వినియోగించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం పోస్టు మార్టం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాలని చూస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ ఆయకట్టుకు నీరందించడానికి కాకుండా అనుచిత ప్రయోజనాల కోసమే జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్మాణంలో లోపాలు, వైఫల్యాలన్నింటినీ ఎత్తిచూపేలా శ్వేతపత్రాన్ని సిద్ధం చేసింది. దీనికి తుది మెరుగులు దిద్దే ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా దీనిపై కీలక సూచనలు, మార్పులు సూచించగా అధికారులు ఆ మేరకు మార్పులు, చేర్పులు చేశారు. 1956 నుంచి 2004 వరకు, ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు, అటు తర్వాత 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగంపై వెచ్చించిన నిధులు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు వివరాలతో శ్వేతపత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 1956 నుంచి 2014 వరకు నీటిపారుదల శాఖపై 54,021 కోట్ల రూపాయల నిధులు వెచ్చించగా 57.87 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు 1,82,607 కోట్ల రూపాయల నిధులు వెచ్చించగా కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 17.24 లక్షల ఎకరాల మాత్రమేనని నిర్ధారణకు వచ్చింది. ఇందులో వివాదానికి కేంద్ర బిందువుగా మారి అందరి మదిలో మెదులుతున్న తెల్ల ఏనుగు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఏకంగా 93,872 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తే కేవలం 98,000 ఎకరాలకు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరిచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో గడిచిన 10 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం సాగునీటి కోసం కాకుండా కేవలం కాసుల కోసమేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు ముందు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలపై ఏర్పాటు చేసిన విజిలెన్స్ నివేదిక అందిన తరుణంలో మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని కాంపోనెంట్లపై దాదాపు ఏడాదిన్నరకు పైగా విచారణ జరిపిన కాగ్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక కూడా ప్రస్తుతం అసెంబ్లీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు శ్వేతపత్రంతో పాటు కాగ్ రిపోర్ట్, విజిలెన్స్ నివేదిక, కృష్ణా జలాలపై వివాదం చుట్టే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి నీటి యుద్ధంలో ఎవరి వాదన నెగ్గుతుందో.